2021లో టాటా పంచ్ లాంచ్ చేసినప్పుడు ఎవరు కూడా ఊహించలేదు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని. 2025 నాటికి టాటా పంచ్ 7 lakhs యూనిట్స్ సేల్ చేసింది. లాస్ట్ 1 yearలోనే 2 lakhs యూనిట్స్ సేల్ అయ్యాయి. టాటా పంచ్ అంత క్రేజ్ ఉంది టాటా కార్కి. దాన్ని సెలబ్రేట్ చేస్తూ టాటా వాళ్ళు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ని తీసుకొచ్చారు. ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్లో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన అడ్వెంచర్ వేరియంట్ యొక్క రివ్యూ చూద్దాం. లాస్ట్ వీడియోలో టాటా పంచ్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్, వేరియంట్ వైజ్ ఫీచర్స్, ఆన్ రోడ్ ప్రైజెస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో టాటా పంచ్ యొక్క మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయిన అడ్వెంచర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ డ్రైవ్ రివ్యూస్ చూద్దాం. మరి లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రంట్లో బంపర్ రివిజన్ చేశారు. దీంట్లో లెంత్ కూడా ఎక్స్టెండ్ అయింది ఈ బంపర్ వల్ల. ఈ డిజైన్ అనేది చేంజ్ చేశారు ఫ్రంట్లో. నెక్స్ట్ ఇక్కడ 360 కెమెరా ఇస్తున్నారు అడ్వెంచర్ వేరియంట్ కాబట్టి. కింద సిల్వర్ కలర్ బంపర్ ఇచ్చారు. ఫ్రంట్లో ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఈ డిఆర్ఎల్ యూనిట్ స్లైట్లీ రివిజన్ చేశారు. నెక్స్ట్ బై ఫంక్షనల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఇవి కంప్లీట్గా చేంజ్ చేశారు. ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వట్లేదు ఈ వేరియంట్లో. సైడ్ ప్రొఫైల్ కనుక చూసినట్టయితే సైడ్లో 15-inch హైపర్ స్టైల్ వీల్స్ ఇస్తున్నారు. 185/70 R15 వీల్స్ ఇస్తున్నారు. ఇవి అలాయ్ వీల్స్ కావు, స్టీల్ వీల్స్. నెక్స్ట్ ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్. ఓఆర్విఎం కింద 360 కెమెరాకి యూజ్ అయ్యే కెమెరా. మిగతా లేఅవుట్ మొత్తం పాతదే ఉంది. రియర్ ప్రొఫైల్ కనుక చూసినట్టయితే రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా, డీఫాగర్, వైపర్ వాషర్. ఇది కనెక్టెడ్ టైల్ ల్యాంప్ ఇవ్వట్లేదు ఈ వేరియంట్లో, అడ్వెంచర్ వేరియంట్ కాబట్టి. టాప్ వేరియంట్లో కనెక్టెడ్ టైల్ ల్యాంప్ కూడా యాడ్ అవుతుంది. హాలోజన్ టైల్ ల్యాంప్స్, రిఫ్లెక్టర్, ఎయిర్ వెంట్స్, 2 పార్కింగ్ సెన్సార్స్, రియర్లో కెమెరా, టాటా పంచ్ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇస్తున్నారు. బూట్లో పార్సిల్ ట్రే ఇవ్వట్లేదు, బూట్ ల్యాంప్ మాత్రం ఇస్తున్నారు. 15-inch స్పేర్ వీల్ ఇస్తున్నారు. కో డ్రైవర్ డోర్ కనుక చూసినట్టయితే లాక్ అండ్ లాక్ బటన్, పవర్ విండో బటన్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ఇచ్చారు. ఇది డాష్ బోర్డ్ లుక్. గ్లోవ్ బాక్స్ డీసెంట్ సైజ్ ఉంది. కూల్డ్ గ్లోవ్ బాక్స్ కాదు ఇది, ఇల్యూమినేటెడ్ కూడా కాదు. టాప్ వేరియంట్లో ఇల్యూమినేటెడ్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఇస్తున్నారు అకామిడేషన్లో. 2 kg లగేజ్ హోల్డరు, ఫ్యాబ్రిక్ సీట్స్, ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసుకునే కీ స్లాట్, సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. రియర్ డోర్స్ కూడా సేమ్ ఉంటాయి. లాక్ బటన్, పవర్ విండో కంట్రోల్స్, బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు. రియర్ సీట్స్లో ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. సాఫ్ట్ క్లోజింగ్ గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఇస్తున్నారు. రియర్లో రియర్ ఏసీ వెంట్స్, 15 watt Type-C పోర్ట్ యాడ్ అవుతుంది. ఇది డాష్ బోర్డ్ లుక్. డ్రైవర్ డోర్కి పవర్ విండో కంట్రోల్స్, ఓఆర్విఎం కంట్రోల్స్, ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎం బటన్, లాక్ అండ్ లాక్ బటన్స్, బాటిల్ హోల్డరు. డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. స్టీరింగ్ వీల్ కింద స్టార్ట్ స్టాప్ బటను, ఎకానమీ, సిటీ మోడ్ డ్రైవ్ బటను, ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, లాక్ అండ్ లాక్ బటన్స్ ఇచ్చారు. రూఫ్లో సింపుల్ సన్షేడ్, ఎల్ఈడి బల్బ్తో క్యాబిన్ ల్యాంప్స్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM, 2 spokes స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్, ఇల్యూమినేటెడ్ టాటా లోగో, క్రూజ్ కంట్రోల్ బటన్స్. సెంటర్లో 8-inch హార్మాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, 8-inch డిస్ప్లే ఇస్తున్నారు. 4 డోర్స్కి 4 స్పీకర్స్ ఇస్తున్నారు. ఫీచర్స్ ఇవ్వట్లేదు ఈ వేరియంట్లో. ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఇస్తున్నారు. దీంట్లోనే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రిప్ A, ట్రిప్ B, యావరేజ్, ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్ గేజ్ రైట్ సైడ్లో ఇస్తున్నారు. ఈ డిస్ప్లేలో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్గా వస్తాయి. ఆటో ఏసీ, డ్రైవ్ నెక్స్ట్, మీడియా, ఫోన్ కంట్రోల్స్, 360 కెమెరా. దాని కింద ఆటో ఏసీ కంట్రోల్స్, 12 volt సాకెట్, 65 watt Type-C ఛార్జరు, ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకోవడానికి Type-C పోర్ట్, స్టోరేజ్ స్పేస్, 5-speed గేర్ లివర్, 360 కెమెరా ఆన్ చేసుకోవడానికి బటన్. సెంటర్లో 2 కప్ హోల్డర్స్, స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, ఫిజికల్ హ్యాండ్ బ్రేక్ ఇస్తున్నారు. అడ్వెంచర్ వేరియంట్లో అప్డేటెడ్ కీ వస్తుంది. దీంట్లో లాక్ అన్లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ ఫాలో మీ హోమ్ ల్యాండ్స్ బటన్ ఉంటాయి.
నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ నాన్ టర్బో పెట్రోల్ ఇంజన్తో వచ్చే అడ్వెంచర్ వేరియంట్. ఇదే ఇంజన్ ఫేస్ లిఫ్ట్ కంటే ముందు నుంచి ఇస్తున్నారు. సో పవర్ విషయంలో నేనేం చేంజ్ నోటీస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను డైలీ డ్రైవ్ చేసే నా ఆల్ట్రోజ్ కూడా సేమ్ ఇంజన్ కాబట్టి ఇంకా బాగా చెప్పగలను. సిటీ డ్రైవ్లో అడిక్వేట్ పవర్ అందిస్తుంది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే దీని క్లచ్ లైట్గా ఉంటుంది అండ్ యాంటీ స్టాల్ ఫీచర్ వల్ల యాక్సిలేటర్ అవసరం లేకుండానే క్లచ్తోనే లో స్పీడ్స్ని హ్యాండిల్ చేయగలదు. ఇక హైవే పైన కొంచెం పవర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫుల్లీ లోడెడ్ కార్తో ఓవర్టేకింగ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 3000 RPM దగ్గర నుంచి మ్యాక్సిమం పవర్ డెలివర్ చేస్తుంది నాన్ టర్బో ఇంజన్ కాబట్టి. ఇక గేర్ బాక్స్ గురించి చెప్పాలంటే కొంచెం రబ్బరీ ఫీలింగ్ ఉంటుంది. హ్యుండై మారుతి సుజుకి గేర్లు ఉన్నంత స్మూత్గా ఉండవు. సో దీనికి కొంచెం టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. థర్డ్ గేర్ సిటీ యూస్కి బాగా యూజ్ అవుతుంది. లో స్పీడ్స్ నుంచి 80 వరకు కూడా ఈ గేర్ పుల్ చేయగలదు. హైవేలో స్టేబుల్ స్పీడ్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు 5 స్పీడ్ ఫైన్గానే ఉంటుంది. కానీ ఓవర్టేక్ చేయాల్సి వచ్చినప్పుడు గేర్ చేంజ్ కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. ఇంజన్ నాయిస్ క్లియర్గా క్యాబిన్లోకి వినిపిస్తుంది 3 సిలిండర్ అవ్వడం వల్ల. వైబ్రేషన్స్ అది కూడా ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫీల్ అయ్యాను నేను. ఏసీ పర్ఫార్మెన్స్ బాగుంది. మధ్యాహ్నం కూడా వెంటనే క్యాబిన్ కూల్ అయిపోతుంది. చిన్న కార్ అవడం వల్ల ప్లస్ రియర్ ఏసీ వెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి కూల్ అవ్వడానికి. సస్పెన్షన్ సెటప్ బాగుంది. ఎలాంటి బ్యాడ్ రోడ్స్ అయినా మెచ్యూర్గా హ్యాండిల్ చేస్తుంది. ఇంకో విషయం, గుంతల్లో పడ్డప్పుడు సస్పెన్షన్ సౌండ్ రావట్లేదు మారుతి సుజుకి కార్లలాగా. నెక్స్ట్ బ్యాడ్ రోడ్స్లో కూడా డ్రైవ్ చేసి చూశాను. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇక హ్యాండ్లింగ్ గురించి మాట్లాడాలి. నాకు టాటా కార్స్లో ఎక్కువగా నచ్చేది స్టీరింగ్ ఫీడ్బ్యాక్, హై స్పీడ్ స్టెబిలిటీ. ఈ రెండు విషయాల్లో పంచ్ అదరగొట్టింది. హై స్పీడ్లో సడన్ లేన్ చేంజెస్, హై స్పీడ్ కార్నరింగ్ లాంటి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలదు ఈ కారు. ఆఫ్ రోడింగ్లో కొంచెం బాడీ రోల్ ఎక్కువగా అనిపించింది నా ఆల్ట్రోస్తో కంపేర్ చేస్తే. ఇక టాటా పంచ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన టర్బో ఇంజన్, దీని గురించి మాట్లాడాలి. ఈ ఇంజన్ గేర్ బాక్స్ రెండు కూడా టాటా నెక్సా నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చి దీనిలో పెట్టారు. సో పంచ్ చిన్న కార్ అవడం వల్ల టార్క్ అడ్వాంటేజ్ లభిస్తుంది ఈ కార్లో. ఇంజన్ వైజ్ సిటీలో, హైవేలో కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలదు. టాప్ ఎండ్ అంతగా ఉండదు, కానీ 170 స్పీడ్ కూడా రీచ్ అవ్వగలదు ఈ కారు. కాకపోతే అసలు ఇష్యూ దీంట్లో ఇచ్చే గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ నేను ఆల్రెడీ నెక్సాన్లో డ్రైవ్ చేసి చూశాను. క్లచ్ని స్మూత్గా రిలీజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే జర్కీ ఫీలింగ్ ఇస్తుంది. అప్పుడప్పుడు స్టాల్ కూడా అవుతుంది కొత్తల్లో గేర్ చేంజ్ చేసినప్పుడు. ఇంకో ఇష్యూ, దీని థర్డ్ గేర్ సరిగ్గా స్లాట్ అవ్వదు. గేర్ స్లాట్ కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ వేరే కార్ నుంచి ఈ కార్కి స్విచ్ అయినప్పుడు. ఈ కార్కి ప్రోస్ అండ్ కాన్స్ ఈక్వల్గా ఉన్నాయి. ముందుగా నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ గేర్ బాక్సే. టాటా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది గేర్ బాక్స్ విషయంలో. ప్రతిసారి మంచి ఇంజన్తో రాంగ్ గేర్ బాక్స్తో వస్తారు వీళ్ళు. సెకండ్, పంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు చెప్పడానికి ఫుల్లీ డిజిటల్ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ ఏ ఆర్పిఎంలో ఉన్నామో తెలియకుండా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. 500 RPMకి ఒక పాయింట్ కింద చూపిస్తుంది. సో నాలాగా టాకోమీటర్ని నోటీస్ చేసి అలవాటు ఉన్న వాళ్ళకి కొత్తలో పిచ్చెక్కుతుంది. థర్డ్, దీంట్లో వియర్డ్ కాస్ట్ కటింగ్స్. లోవర్ వేరియంట్స్లో ప్యానల్ చాలా చీప్గా ఉన్నాయి ఓల్డ్ పంచ్తో కంపేర్ చేస్తే. అలాగే కో డ్రైవర్ గ్రాబ్ హ్యాండిల్ సన్ రూఫ్ వేరియంట్స్లో, టాప్ మోడల్లో తప్ప మిగతా అన్ని వేరియంట్స్లో ఇవ్వట్లేదు. సెకండ్ టాప్ మోడల్ అయిన అకాంప్లిష్లో కూడా గ్రాబ్ హ్యాండిల్ ఇవ్వట్లేదు. అదేం లాజికో నాకు అర్థం కాలేదు. ఫోర్త్, టాటా సర్వీసు. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్లో హయ్యర్ వాల్యూమ్స్లో వెహికల్స్ వస్తాయి వీళ్ళకి. దాన్ని హ్యాండిల్ చేయలేక అసలు కస్టమర్ చెప్పింది వినరు. రివర్స్లో మనపైనే బ్లేమ్ వేస్తారు. నేను హైదరాబాద్లో సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు నా మ్యూజిక్ సిస్టమ్ పెన్ డ్రైవ్ని, ఫోన్ని డిటెక్ట్ చేయలేదు. ఆ విషయం చెప్తే మేనేజర్ మీ కేబుల్ ఫాల్ట్, మీ పెన్ డ్రైవ్ ఫాల్ట్, మీ ఫోన్ పనిచేయట్లేదేమో అని రివర్స్లో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశారు. లక్కీగా వేరే కార్లో కనెక్ట్ చేసి చూస్తే అన్నీ బాగానే పనిచేశాయి. సో ఇలాంటి సిల్లీ థింగ్స్ దగ్గర కస్టమర్ మాటకి లెక్క చేయకుండా వదిలేస్తారు. నెక్స్ట్, ప్యానల్ గ్యాప్స్, డోర్ ప్లాస్టిక్ సౌండ్స్ అలాగే ఉన్నాయి. ఇక పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే వాల్యూ ఫర్ మనీలో ముందుంటుంది. ఈ ప్రైస్లో ఓవరాల్గా బెస్ట్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది విత్ 5 స్టార్ సేఫ్టీ. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను, సూపర్బ్గా ఉంటుంది. హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. 120 స్పీడ్లో కూడా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయొచ్చు. మైలేజ్ విషయంలో కూడా బాగుంటుంది. 80 స్పీడ్ మెయింటైన్ చేస్తే 18 kmpl మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా నేను ఎలక్ట్రిక్ కార్స్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈవీ మార్కెట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. కానీ మీ డైలీ రన్నింగ్ ఎక్కువగా ఉంటే పంచ్ సిఎన్జి బదులు పంచ్ ఈవీని రికమెండ్ చేస్తాను. దాదాపు సేమ్ ప్రైస్లో కొత్తగా లాంచ్ అయిన 40 kW వేరియంట్ లభిస్తుంది. ఈజీగా 350 నుంచి 380 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. 30 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 15 మినిట్స్లో 135 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అంట. ప్లస్ బ్యాటరీకి లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు వీళ్ళు ఇప్పటి నుంచి.
సో బేసిక్గా ఒకవేళ మీకు ఇంట్లో ఛార్జర్ ఇన్స్టాల్ చేసుకునే ప్రొవిజన్ ఉంటే సిఎన్జి కంటే ఈవీ సెన్సిబుల్ చాయిస్. సో ఇది టాటా పంచ్ అడ్వెంచర్ వేరియంట్ ఎక్స్ప్లెయిన్ వీడియో. వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో కూడా చెక్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో అన్ని వేరియంట్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.